ఎక్కినను, మరణ లోయలో నేను నడిచినను, యేసు నాతో ఉన్నందున నేను భయపడను. చచ్చిపోతానేమో అని భయం పట్టుకుందా? మన దేవుడు పరమ వైద్యుడండి. వైద్యులు చేయలేని కార్యాలు దేవుడు చేసే దేవుడు. ఆయన స్వస్థత హస్తము వేడుకుంటూ చెప్పండి, దేవా నీవు నాతో ఉంటే, నీ గాయపడిన హస్తం నా పైన పెడితే నేను నిశ్చయంగా స్వస్థపరచబడతాను ప్రభా. నీవు నాతో ఉంటే చాలు ప్రభా, నేను భయపడను. భయపడను. చెప్తా
చెప్దామా అండి, ఈరోజు గొలియాతు లాంటి పరిస్థితులు, ఛాలెంజెస్, పోరాటాలు, శత్రువులు మనకి ఎదురుగా వచ్చిన ఘోర తుఫాను నాకు విరుద్ధంగా వీచినను నా యేసే నా తోడుంటే నేను భయపడను అని చెప్దామా? గొలియాతు ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను వీచినను, గొలియాతు ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను వీచినను, గొలియాతు ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను వీచినను. సంగమా గొలియాతు ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను వీచినను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. 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 ప్రవాహం ఎదురుగా వచ్చినను, అగ్నిలో నేను నడిచినను, ప్రవాహం ఎదురుగా వచ్చినను, అగ్నిలో నేను నడిచినను. మీరు చెప్తారా? అర్థవంతంగా చెప్తామండి. అగ్నిలో నేను నడిచినను. అవునయ్యా, ప్రవాహం ఎదురుగా వచ్చినను, అగ్నిలో నేను నడిచినను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. శోధన శ్రమలు వచ్చినను, నిందలు నాపై మోపినను, శోధన శ్రమలు వచ్చినను, నిందలు నాపై మోపినను. శోధన శ్రమల శోధన శ్రమలు వచ్చినను, నిర్మితమైన నిందల నాపై మోపినను. శోధన శ్రమలు వచ్చినను, నిందలు నాపై మోపినను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. మీ చెప్పారు యేసు యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను. మీ చెప్పారు యేసు నాతో యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. దయకాలని తండ్రి పిలుచుచున్నాడు,
ఆత్మ చేత నన్ను బలపరచు. స్థితిగతులను చూసి భయపడుతున్నారేమో, మీకున్న పరిస్థితులు బట్టి, మనుషులు బట్టి, మాటలు బట్టి భయపడుతున్నారేమో, లేకపోతే లేమిని బట్టి, కొరతను బట్టి భయపడుతున్నారేమో. నమ్మదగిన దేవుని ఆరాధిస్తున్నామండి, నమ్మదగిన దేవుని సేవిస్తున్నాం. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. నమ్ముదామా? నేను ఆయనను ఆరాధిస్తుండగానే నాకు ధైర్యం కలుగుతుందన్న వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి.